సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రజాపాలన అప్లికేషన్ కూడా ఈ అబ్బాయి చూపిస్తుంది. ప్రజాపాలన అప్లికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇల్లు లేదని చెప్పేసి వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు ప్రజాపాలనలో. అండ్ రేషన్ కార్డు కూడా ఉంది వాళ్ళకి. ఇక్కడ రేషన్ కార్డు కూడా ఉంది. అండ్ ప్రజావాణిలో కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది, మాకు ఇల్లు లేదు, ఇక్కడ ఇల్లు కట్టియండి అని చెప్పేసి కూడా. ఇక్కడ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కూడా అప్లై చేసుకున్నారు ఇక్కడ. సో ఇన్ని సార్లు ఇందిరమ్మ ఇల్లుల కోసం కూడా వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. సో 6 గ్యారంటీల కోసం కూడా వాళ్ళు మరీ అప్లై చేసుకున్నారు మళ్ళీ. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు వాటర్ బిల్లు కూడా వీళ్ళకు. కావాలంటే ఇంట్లో పైసలు కట్టినాం సార్, ఆకలి పైసలు కడితే మాకు కడుపులకు తిండి లేదు సార్. 60 రూపాయల కిలో టమాటా. పనికి పోతే ఆట మీద బండ్లు వేవు. ఆడపిల్లలు ఎడపిల్లలు పోవాలంటే భయం. ఒక్కరు దొరకపోయి ఏం చేస్తారు లంచ కొడుకులని. ఇన్నెద్దుల మేస్త్రి గారు, ఇన్నెద్దుల పని కాదు. హుషారు నాడోళ్ళు చెత్త అమ్ముకొని వస్తున్నారు. బిడ్డ నువ్వు మా కడుపులో నువ్వు ఏమనుకోక నీ కాలు మొక్కుతా. మేము 40-30 ఏళ్ళు, కరెక్ట్ 35 ఏళ్ళు అవుతుంది సార్. నా పెద్ద పిల్లగానికి 3 బిడ్డలు పుట్టుకున్నారు. నా చిన్న కొడుకు 2 కొడుకు, ఓ కొడుకో బిడ్డ. నాకు 4 మనవరాన్లు, ఒక్కటే మనోడు. బిడ్డ పిల్లకు పెళ్లి చేసిన 2 కొడుకులాగా. ఆ వాడు 13 ఏళ్ళు. పిల్లలు ఎంత వయసు ఉన్నప్పుడు ఇడికి వచ్చారు మీరు? అసలు ఇక్కడ నుంచి అన్న వర్షం కొడితే కూడా మీకు ఇళ్ళ ఇక్కడ నీళ్ళే మొత్తం వంతలు నాన్నయ్యి తెలంగాణ ఆరేసి వచ్చిరా. ఏం చేయాలి సార్ నేను? ఇంత చిన్న ఇల్లులా కాలు చాపుకొని ప్రశాంతంగా పండుకోనికే కూడా లేదు. ఇంకా చూసుకోరు మీరు. మాకు గతి లేక, కిరాయి గట్టలేక, మేము కక్కలేక మింగలేక వస్తున్నాం. మీరు అర్థం చేసుకోరు సార్. మాకు జాబులు లేవు, నా పిల్లలకు జాబులు లేవు, నేను చదివిపియలే. నా పరిస్థితి బాగాలేక నా మగడు వండిన 3 సంవత్సరాలు పంతే. అట్లనే ఇల్లు ఇంత కొంపేసుకున్న ఊళ్ళ నా పిల్లలు తీసుకొని వచ్చి మళ్ళీ పోయి నా పిల్లలు అమ్మడి గాజ ఉంచిన సార్. బర్రకాడ ఉంచిన నా పెద్ద పిల్లగా 7 ఏళ్ళు ఉంచిన బర్రకాడ జీతం ఉంచి నేను కూలి పని చేసుకున్నా. నా పిల్లను పొద్దుముకులు పని చేసి వచ్చి తెల్లారు ఓటర్లో పని చేస్తే నా పిల్లని దొరికిపోయాడు. వడబెట్టుకొని పిల్లలు కడుకొచ్చుకున్నా. 70 రూపాయల కూలి చేసినాం. నైట్ 70 రూపాయలకు పిల్లలు కడిగినాం. చీరలు ఇచ్చినప్పుడు ఆ లెడ్డ వచ్చి పండుకున్నాం సార్ మేము ఈ గుజే కూర్చోలా. మరి ఇప్పుడు మీ పెద్ద పిల్లగాడు ఏం చేస్తున్నాడు? మీ పెద్ద పిల్లగానికి ఎంత మంది పిల్లలు? ఇప్పుడు మా పెద్ద పిల్లగానికి 3 బిడ్డలు. ఆయన కొంచెం మెంటల్, తాగుతుండ్రు, తాగుడు ఎక్కువైంది. పిల్లలు బెన్నం అంటారు. గొల్లుండయి, వాళ్ళు ఇచ్చిన గొల్లు, శేషి గారు ఇచ్చిన గొల్లుండయి. ఇచ్చినవి ఇవ్వలేదు అనకూడదు. 15 గొల్లు ఉన్నాయి. నా కోడలు కొట్టుకుపోయింది, ఆడ ఉంది. ఇంకా ఆయన అక్కడ బతుకుతుంది, బతకని అట్లా బతుకుతా. మొన్న నా మనవరాలు వచ్చింది, పోయింది. పెద్ద మనవరాలు దొరుకొని వచ్చింది, పోయింది. 3 మనవరాలు ఇప్పుడు పెద్ద మనుషులు అవుతారు సార్. పెళ్లికుండరు. వాళ్ళ కొరకు మేము ఇక్కడ బాధపడి ఉంటాం. మాకు ఇస్తారా? ఇస్తే నా పిల్లలకు అవుతుంది. నాకు ఆడ ఆస్తి లేదని చెప్తారు చూడు సార్. మరి ఇప్పుడు ఇంత చిన్న ఇంట్లో వర్షం వచ్చినా ఏదొచ్చినా ఇదే ఇబ్బంది. మీ ఓట్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడనే కాడ పెడుతున్నాం. ఊరికి మా సర్పంచ్ చెప్తే ఆయన అవసరం అంటే మా ఆయన పోతాడు. ఆ మాట కూడా చెప్పాలి. శారదికి పైసలు పంపించి కారు వస్తేనే పోతాడు, రాకపోతే మేము పోము కూడా. పోము, ఇద్దరం ఇక్కడనే వేస్తాం. మా పెద్ద పిల్లగాడికి వేస్తాడు, మా చిన్నోడు అక్కడ వేస్తాడు. ఉన్న మాట చెప్పాలి. మరి మీ ఓట్లు ఉన్నప్పుడు మీ ఓట్ల కోసం మాత్రం వస్తారు కదా. మీ ఓట్లు వచ్చినప్పుడు రాండి అక్క, చెల్లెండ్లు, అక్కలు, పెద్దమ్మలు మీకు దండం పెడతా, మమ్మల్ని గెలిపియండి అనే సపోర్ట్ కొడతారు. ఓట్లు అయిపోయినాక దుప్పట్లు కప్పారు అంతే. వాళ్ళు అది మాకు చేసింది ఏం లేదు. దేవేందర్ రెడ్డి వచ్చినా మాట్లాడతా సార్. ఆయన వచ్చి ఏం చేసిండు? ఆడేళ్ళకి ఆధార్ కార్డు చేసిండు. మేము చేయమండి ఆధార్ కార్డులు, మేము అడగలే ఆయనను. మా ఆయనకు 60 ఏళ్ళు ఉండయి. మా ఆయనను చూస్తే నీకు పరిచయం అవుతావు. ఇప్పటికి బారబని పోతాడు. పింఛన్ లేదు తెలుసా, పింఛన్ లేదు. ఇక్కడ చేసుకోలే, అక్కడ చేసుకోలే. ఆ సర్పంచ్ చేయలేదు అని ఆయన కూడా వేయలేదు. మేము మా ఊళ్ళో కూడా వేయలేదు, ఇక్కడనే ఉండే ఆయన ఓట్లు. మరి మీరు ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటారు కదా, పక్కనే అంత పెద్ద డబుల్ బెడ్రూమ్ కట్టారు, అన్ని ఫ్లోర్లు. 73 కుటుంబాలు ఉంటున్నాయి కదా. మాకు ఒక ఆయన ఇంటి ఆయన వెంకటాయన లీడర్ ఉన్నాడు ఒకప్పుడు. ఆడు ఇట్లా అట్లా ఇట్లా అట్లా మొత్తుకున్నాడు. ఇప్పుడు లింగమయ్య అయిండు. ఆయన ఈయనే కావాలి మాకు ఇండ్ల అని ఆయన అంటున్నాడు. ఎక్కడ ఇస్తే అక్కడ వెళ్ళిపోదామని మేము అంటున్నాం సార్. ఇండ్ల ఫెనింగ్ పడుతుంది. అట్లా అనొద్దు మీరు, అట్లా అనొద్దు. అంటే ఈడ గుయ్యారం ఉంది, ఈడ ఇండ్లు వాడవు, పోలీస్ స్టేషన్ పడుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడిచ్చినా వెళ్ళిపోతాం దేవుడా భగవంతుడా అని మేమంటే అట్లా అనొద్దు. ఉన్న మాట కుల్ల నేను చెప్పేస్తున్నా. నాకు ఎక్కడిచ్చినా నేను పోతా సార్. నాకు కావాలి ఇల్లు,
నేను వాళ్ళు గొడవ అడవిలో అయితే ఎన్నోకరు కదా 10 మంది ఉంటారు కదా 10 మంది నడిస్తే పాట అవుతుంది కదా సార్. అందులో మేము ఒకరు నడుస్తాం. బాబటికే నా పిల్లలు ఎవరు అన్న ఉంటారు బతుకుతాం. మేము ఉన్నాను తినాలంటే మేము పోయినాక నా పిల్లలకి అయితే సార్ అంతే కోరుతున్నా. నేను ఎక్కువ ఏం కోరలే. మాకు ఎక్కువ ఏమైనా ఆస్తి పొలాలు 10 ఎకరాలు 10 ఎకరాలు చిలక ఉంటే ఎంట్రీ చేసుకోవాలి. దేవేంద్ర రెడ్డి ముందర కూడా చెప్తా. నా ముసలాని కష్టాలు ఉన్నాయి ఇప్పుడు. పింఛన్ లేదు ఏం లేదు. ఇప్పుడు 3వ ఫ్లోర్కు ఎక్కాలి దిగాలి సిమెంట్ చేసుకురావాలి. నేను పనికి పోయేటట్లేదు. ఇంకోసారి నా డాకాన కాగితాలు నేను డాకాన పోయి నాకు గర్భసంచి గుళ్ళు అయితే డబ్బులు లేకుండా మా ఊరి సర్పంచ్ కదా ఒక సాయం చేసిండు. తీసి ఇవన్నీ నీలపూరికి తీసుకుపోయి కందనం లేదా క్యాండిల్ తీపించుకొస్తే నా హెల్త్ బాగాలేకపోతే ఇది కందనం క్యాండిల్ ఇది పట్టించుకోలేదు. ఇక్కడ కాగితాలు మొత్తం తీసి కరెంట్లు పెట్టించుకొని నేను మా పిల్ల కాసిపోసింది. నాకు నా ఎల్లుడు మంచోడు కాబట్టి నా పిల్ల కాసిపోయింది. పెద్ద పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు రేషన్ కార్డు లో. సో ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినారు ఆ పెద్ద పిల్లలు. అదే పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి 3 పిల్లలకు కూడా తండ్రి అయిన పిల్లలు ఉన్నారు, తండ్రి తల్లిలు అయిన పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ మాకు ఇల్లు లేదు. సో గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకొని మాకు పునరావాసం కల్పించాలి, మాకు ఇల్లు కావాలి వ్యక్తం చేస్తుంది. నాకు కరెంట్లు పెడితే ఇది కూడా తీసింది నా పిల్ల, అన్ని తీసింది. బుక్కులు చూపిస్తా సార్, నాకు అబద్ధం వచ్చు. బుక్కులు మొత్తం ఇవి ఎక్కడి బుక్కులు ఇవన్నీ చేసింది. ఇది కొత్తదంట అది ఏందో ఇవన్నీ చేసుకొచ్చింది. చూపిస్తే ఇక నా కాగితాలు మొత్తం బారేసిన నాకేం వద్దు సార్. నేను పెడతా ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళకి పెడతా. ఎంత ఉండరో కింద నా పిల్లలు చూడు సార్ చూసుకోవచ్చు. సో ఇందాక మీరు బ్లాక్ అండ్ వైట్ చూసినారు, ఇప్పుడు కలర్. పిల్లలు ఇంత చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పొట్ట చేతిలో పట్టుకొని హైదరాబాద్ కు వచ్చినారు. సో ఇదే గుడిసెలో ఉంటూ దాదాపు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఆ పెళ్లిళ్ళు చేసిన పిల్లలు ఆ పెళ్ళైన పిల్లలు కూడా నాకు ఈ ముద్దర 4 పిల్లలకు ఈ పిల్లలకి ఇంత ఉన్నప్పుడు నేను వచ్చిన ఈ గుడిసెలకు. ఈ గుడిసెలకు వస్తే ఇది పట్టుకొని నేను ఎంత దూరం పోవాలి, ఎంత దూరం చేయాలి, ఎట్లా తాగాలి చెప్పు. ఇక ఈ పిల్లలకి ఇంత ఉండరు. మీరు ఇంట్లో చూస్తే నీకు అర్థమైతే చేస్తారు సార్. మాకు ఊళ్ళో కూడా రావు బియ్యం. ఊళ్ళోకి పోతే ఇది తీసుకోపోతే ఇస్తారు. ఇక్కడ ఇస్తారు అక్కడ ఇస్తున్నారు. మళ్ళీ ఇవ్వలేదు అనకూడదు. ఈయనే తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా పెద్దగా అయ్యారు కదా, ఇలా పెళ్లిళ్ళు చేసిన ఈయన బియ్యం ఈయనకే, ఈయన బియ్యం ఈయనకే. ఈమె బియ్యం మేము తిన్నాం సార్. ఇన్నేళ్ళు మా దాంట్లోనే ఉన్నది. ఆమె మగవాడు ఎక్కించుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారో చేయలేదు. నిన్నమన్నా నాకు ఈ దవాఖాన పోయినాక నా ఏళ్ళు పెడితే ఇట్లా కీ అనలేదు, నాకు బియ్యం ఇవ్వలేదు. నా ముసలోని నా పిల్లలు వస్తే తిన్నాం. మొన్న నేను ఆ దవాఖాన పోయినాక దేవేంద్ర రెడ్డి షాప్ కాడికి పోయిరా అన్నాడు. అంటే ఆయన షాప్ కాడికి పోయి వచ్చిన పోయేస్తే ఆ కార్డు గుర్తు చూపిస్తా నీకు. ఆ దేవేంద్ర రెడ్డి షాప్ కాడికి పోయినాక ఏళ్ళు పెడితే కీ అంటున్నాయి. మొన్న 3 నెలల బియ్యం తెచ్చిండు ముసలోడు. 3 నెలలకు ఒకసారి ఇస్తారంటే. ఇంక ఇప్పుడు ఈ నెల వస్తే అయిపోతుంది, ఇస్తారేమో. నా పిల్లలకి ఇంత ఉండరు. నేను గిట్లా ఉన్నా గిట్లనే ఉన్నా. ముసలోడు ఎట్లున్నాడు ఇప్పుడు ఎట్లా ఉండదు. సాయిబాబు లాగా ఉండడు ఇప్పుడు. సాయిబాబు లాగా ఎత్తి నడిచింది. పింఛన్ లేదు. 53 ఉండే అమ్మా అంటాడంట ఊర్లో సర్పంచ్. పింఛన్ అడిగితే మా ముసలి దానికి ఇస్తుండే. మా ముసలి చచ్చిపోయి అదే మీ ఓట్లు ఈడున్నాయి. మరి మీరు ఈడున్న అధికారులను కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను కానీ అడగలేదా పింఛన్ కోసం? అడిగినాం. చేసుకోండి, చేస్తాం. ఇదే చేయలేదు. ఇదేం చేస్తారు సార్? నెలకు 2000. అంటే ఎప్పుడు చేస్తారు? మంచి పోయినాక చేస్తారు అని అడగలేదా మీరు? మంచి పోయినాక ఆయన పోతే ఆయన నాకన్నా చేస్తారు, నేను పోతే ఆయన కన్నా చేస్తారు అని అన్నా. ఈ మాట కూడా అన్నా. నేను చనిపోతే నా మౌనికి ఇస్తారు, నా మౌడు పోతే నాకు ఇస్తారు. అంత తప్పించి మీరు ఇయ్యరు అన్న. అంటే ఎందుకు అట్లా అంటున్నావు అంటే మరి అంతే సార్ అన్న. ఏడ్చుకుంటా అన్నా బిడ్డ, ఏడ్చుకుంటా అన్నా. కానీ లేదు, మాకు పింఛన్ లేదు, ఏది లేదు. ఇంకా ఈ పిల్లల చూసి అర్థం చేసుకోరు. ఈ పిల్లలు చూడండి ఎంత ఉండరు పిల్లలు. ఈ పిల్ల వీళ్ళమ్మ గడ దిగింది చూడు పిచ్చిదా అన్నాక ఫోటోలా. ఇగో ఈడ పూరం కూడా పెట్టుకొని గట్టి మళ్ళా వాళ్ళకి మళ్ళా దేవుడు గిడ ఉంది. అంత పిల్ల అయింది ఇప్పుడు. వాళ్ళు మా ఆడబిడ్డలు ఇద్దరు మేనత్తంట పోయి గట్టి మల్లన్న కాడికి పోయి బోరం చేసుకొని వచ్చారు. నేను కూడా లేను ఆ అమ్మడి. అలా చిన్నది ఉన్నారు, బోరం చేసుకొని వచ్చారు.
పెద్దామె బాధ చూడొచ్చు. దాదాపు 30 ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. 35 ఏళ్ల నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకి దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ల వయసుతోటి ఆ పిల్లల్ని తీసుకొని పొట్ట చేతిలో పట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు అదే పిల్లలు 30 ఏళ్ళ ఏజ్ వచ్చేసి దాదాపు 35 ఏళ్ళ ఏజ్ వచ్చేసి ఒకరికి 3 పిల్లలు, ఇంకొకరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు పెద్దగా అయినారు. పెళ్లిడికి వచ్చే పిల్లలు కూడా ఉన్నారు. అయినా మాకు ఇక్కడ ఇల్లు లేదు. సో గవర్నమెంట్ మాత్రం మా ఓట్ల కోసం మాత్రం ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాలు పట్టుకొని మరి బతిమలాడే పరిస్థితి ఉంటది ఓట్లప్పుడు రాజకీయ నాయకులు. కానీ మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మాత్రం మమ్మల్ని తరిమేస్తున్నారు. సో ఇక్కడ మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి. ఇక్కడనే కాదు, హైదరాబాద్ లో మాకు ఎక్కడ ఇల్లు ఇచ్చినా సరే మేము వెళ్తాము. ఫైనల్ గా మాకు మాత్రం ఇల్లు కావాలి. ఇక్కడ కట్టకున్నా పర్లేదు, వేరే దగ్గర అయినా సరే కట్టించి మాకు ఇవ్వండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి ఆ అమ్మ బాధ వ్యక్తం చేస్తున్నది. మా రేషన్ కార్డు కానీ మా ఓట్లు కానీ అన్ని ఇక్కడనే ఉన్నాయి. మేము ఊరికి ఎట్లా వెళ్తాం? మాకు ఊర్లో కూడా ఎటువంటి ఆస్తులు లేవు. చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు పిల్లల్ని పెద్దలు చేసి వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసిన పరిస్థితి. అయినా మాకు ఇప్పటికి కూడా ఇల్లు లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ మాలాంటి వాళ్ళని గుర్తించి మాకు పునరావాసం కల్పించాలి, మాకు ఇల్లులు కూడా మంజూరు చేయాలి అని చెప్పేసి ఈ పెద్దమ్మ బాధ వ్యక్తం చేస్తుంది. కెమెరామ్యాన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, భగత్ సింగ్ నగర్, బాగ్లింగంపల్లి.